For example, you look at Joseph in Old Testament. ఉదాహరణకు చూస్తే మనం ఆ యొక్క పాత నిబంధనలో యోసేపును చూసిన ఎడల His brothers hated him, అతని సహోదరులు అతను ఎంతగానో ద్వేషించారు. but his reaction was right. కానీ అతని స్పందన అనేది ఎంతో సరి అయినదిగా ఉన్నది. His reaction was not wrong. అతని ప్రతిస్పందన ఎంత మాత్రం తప్పుగా లేదు. He did not react as they acted. వారే రీతిగా ఇతని ఎడల ప్రవర్తించారో అదే రీతిగా ఇతను ప్రవర్తించలేదు. They hated him వారు ఇతన్ని ద్వేషించారు without any proper cause. ఎలాంటి సరి అయినటువంటి సంభాషణ ఉచ్చరింపు లేకుండా. His reaction was not wrong. అయినప్పటికీ కూడా అతని యొక్క స్పందన తప్పుగా లేదు. He did not react at them. అతనేమి వారి ఎడల వ్యతిరేకంగా స్పందించలేదు. He loved them. అతడు కేవలం వారిని ప్రేమించి ఉన్నాడు. Is it not a marvelous thing? అది ఎంత గొప్ప విషయం కదా. When you go into the presence of God, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, when you allow God to speak to you, దేవుడు నీతో మాట్లాడాలి అని నువ్వు దేవునికి అనుమతించినప్పుడు, if you focus at love, నీవు ప్రేమ వైపునకు కేంద్రీకరించినప్పుడు, you can dig marvelous thing from the Bible. నీవు ఈ బైబిల్లోంచి ఎన్నో గొప్ప విషయాలను నువ్వు త్రవ్వుకోగలవు. That's what King David was praying. అదే రాజైన దావీదు ప్రార్థించాడు. Lord, help me to see marvelous things in your word. దేవా, నీ ధర్మశాస్త్రంలో గొప్ప విషయాలు చూచున్నట్లుగా నాకు సహాయం When చేయండి you అని. meditate the word of God, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, when you meditate the life history of Joseph, యోసేపు యొక్క జీవిత చరిత్రను నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, even when you are meditating, నీవు ధ్యానిస్తున్న సమయాల్లో కూడా you can dig deep and take out marvelous things from the Bible. నీవు ఎన్నో గొప్ప విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి నీకు నువ్వుగా కూడా తెలుసుకోగలవు. Your meditation is wrong. నీ యొక్క ధ్యానము పూర్తిగా తప్పుగా ఉన్నది. Your meditation is not with the Holy Spirit. నీ యొక్క ధ్యానము అనేది పరిశుద్ధాత్మ సహాయంతో కూడినదిగా లేదు. Many people they don't ask for the help of the Holy Spirit while meditating the word of God. చాలా మంది ధ్యానానికి ముందు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరరు. That's what God taught me. నాకు దేవుడు అదే విషయాన్ని నేర్పించారు. When I was going for meditation, నేను ధ్యానానికి వెళ్తూ ఉన్నప్పుడు, in the early hours of the day, ఆ యొక్క ఉదయకాలం సమయాల్లోనే God used to speak to me. దేవుడు నాతో మాట్లాడేవాడు. I felt as though somebody was standing behind me. ఎవరో వ్యక్తి నా వెనక ఉండి నాకు చెప్తున్నాడా అన్నంతగా ఆ సమయాలు ఉండేవి. And as I was meditating the word of God, నేను వాక్యం నా రీతిగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, I used to feel somebody is giving some sermon to me. ఎవరో ఒక వ్యక్తి కూర్చొని నాకు కొంత బోధిస్తున్నాడా అన్నట్టుగా ఉండేది. That is the kind of meditation God wants you in your life. నీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఆ రీతి అయిన ధ్యానం నువ్వు చెయ్యాలి అని కోరుతున్నాడు. You are reading the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. That is not enough. అది సరిపోదు. Psalm 1 says you have to meditate the word of God. కీర్తన 1 మనకు సెలవిస్తుంది, మనము దేవుని వాక్యాన్ని దినము రాత్రి ధ్యానించాలి అని. Some people they don't meditate the word of God in the middle of the night. కొంతమంది అర్ధరాత్రి వేళల్లో వాక్యం ధ్యానించరు. When you sit with the word of God in the middle of the night, దేవుని వాక్యంతో నువ్వు ఆ అర్ధరాత్రి సమయాల్లో కూర్చుంటున్నప్పుడు, and ask God, Lord, help me to meditate the word of God properly. దేవా, నేను సరైన రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నాకు సహాయం చేయండి అని అడిగితే, God will speak to you through every word. అలా అడిగితే ప్రతి యొక్క పదముతో దేవుడు నీతో మాట్లాడతాడు. Man shall not live by bread alone, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని, but by the every word of God. కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. There are many words in the Bible. ఈ యొక్క బైబిల్లో ఎన్నో విషయాలు, పదాలు ఉన్నాయి. God will feed you with every word of God. దేవుడు అలాంటి ప్రతి పదం ద్వారా నిన్ను పోషిస్తాడు. You will get strength to strength. నీవు అలాంటప్పుడు శక్తిని నొందుకుంటావు.